ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 5వ తేదీ. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వంశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. 27వ కీర్తన 11వ చరణం. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకువెళ్ళిన చోటికి వెళ్ళరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు దేవుడన్నాడు. అక్కడ మరి పూలు లేవే, పూలు లేవు కానీ కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా రణగుణ ధ్వని, నేనక్కడికే పంపుతా అన్నాడు. అక్కడ పాపం దాగుంది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి, పాపాంధకారం ఉంది ఆయన అన్నాడు. వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువు ఇయ్యమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరివైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చేయి, నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్యకాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డాను నేను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.